నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, అయ్యా మరి కేసీఆర్ అప్పు చేస్తే ఇన్ని పనులు చేశాడు, ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తా. దయచేసి నువ్వేం చేసావో చెప్పు. 4 లక్షల కోట్లు అప్పు చేసి 2.5 ఏళ్లలో నువ్వు చేసిందేంది, సాధించిందేంది, తెలంగాణకి వండి వారించిందేంది చెప్పమని కోరుతా ఉన్నా. ఒక్క పని ఏదన్నా ఫలానా పని గొప్ప పని చేశాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితి ఉందా? చేశాడు గొప్ప పని. ఖమ్మంలో ఏం చేశాడు? వెలుగుమట్లలో పేదవారి ఇళ్లన్నీ నేలమట్టం చేశాడు. 1000 ఇండ్లు. ఎందుకు? వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డం వస్తున్నారని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం, తుమ్మల నాగేశ్వరరావు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాటికి అడ్డం వస్తున్నారని పక్కన ఉన్న అందవిహీనమైన కాలనీ అంటారు, పక్కన ఉన్న విల్లాస్కి అడ్డం వస్తుందని చెప్పి పేదవాళ్ళ కడుపు మీద తన్నారు కాంగ్రెస్ నాయకులు. అవును, అభివృద్ధి జరుగుతా ఉంది బ్రహ్మాండంగా. రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ పడిపోతోంది. కానీ రెవెన్యూ మంత్రి గారి అక్రమ సంపాదన మాత్రం 100,000 కోట్లు పెరిగిపోతానే ఉన్నది. అవును, అభివృద్ధి జరుగుతోంది. మీ బుగ్గపాడులో ఫుడ్ పార్కులో ఏం జరుగుతా ఉంది? మట్టి ఎత్తుకొని పోతున్నారు. మట్టి మాత్రమే కాదు, ఇవాళ నేను అడుగుతా ఉన్నా, అక్కడ మార్కెట్ విలువ 60 లక్షలు ఉంటే ఎకరానికి 21 లక్షలకు ఎకరం రాసి ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? 70 ఎకరాలు ఎవరికి రాసిచ్చారు? ఎందుకు రాసిచ్చారు? అదే కంపెనీ పక్కన మార్కెట్లో 60 లక్షల ఎకరం ఉంటుంది పక్కకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి 21 లక్షల ఎకరాలు. ఎవరి కోసం? మీకు టిఎస్ఐఐసి వాళ్ళు చెప్పారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 40 లక్షలకు తక్కువ ఇవ్వకూడదని. మార్కెట్ వాల్యూ 60 లక్షలు, 40 లక్షలేమో మరి టిఎస్ఐఐసి వాల్యూ. ఏది కాదని 21 లక్షల రూపాయలకి ఎకరం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 21 లక్షలు ఒకటే కాదు, మట్టి సీతారామ ప్రాజెక్ట్ నుండి 100 కోట్ల మట్టి దోపిడీ చేస్తున్న మంత్రి ఎవరు తెలవదా మీకు? మీ గౌరవ వ్యవసాయ మంత్రి గారు, ఆయనే ఉన్నారు దాని వెనకాల. ఇది జరుగుతా ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఏం జరుగుతా ఉందంటే, పొంగులేటి గారికి మాత్రం 1000 కోట్ల కాంట్రాక్టులు, ఇక్కడ బుగ్గపాడులో దోపిడీ, అక్కడ వెలుగుమట్లలో ఇల్లు నేలమట్టం, రైతుకు రైతు బంధు రాదు, యూరియా దొరకదు, కొనేటోడు లేడు, దేనికి మళ్ళీ ఏమి జరగదు, పెన్షన్లు పెరగవు, ఏది ఒరగదు. కానీ మళ్ళీ అభయహస్తం గాడిది గుడ్డు, అది మాత్రం చెప్పాలి. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారా లేక ఖమ్మం జిల్లాలోని పేద ప్రజల? ఆలోచించండి.